హలో ఎవ్రీవన్, నేను మా ఫ్యామిలీ అండ్ కొలీగ్స్ అయితే తమిళనాడు అండ్ కర్ణాటకలో ఉన్న కొన్ని టెంపుల్స్ని అయితే కవర్ చేస్తున్నాం. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డోంట్ స్కిప్ ఎనీవన్, వాచ్ టిల్ ఎండ్. అయితే మేము అనంతపురం నుంచి స్టార్ట్ అయ్యి తమిళనాడు తిరువక్రై, చిదంబరం, శనేశ్వర టెంపుల్స్, పతంగిర టెంపుల్, వేలూరు టెంపుల్, ఇలా కొన్ని టెంపుల్స్ అన్నిటిని విజిట్ చేసుకొని మరి మేము రిటర్న్ అయ్యాం. ఈ వీడియోలో మీకు నేను అన్ని టెంపుల్స్ని చూపిస్తాను. కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే మీకు కాంచీపురం తమిళనాడులో అయితే ఉంది. మేమైతే ఈవినింగ్ 4:30కి టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇంకా క్లోజింగ్ టైం అని చెప్పేసి ఇంకా వెంటనే దర్శనంకి అయితే వెళ్ళాం. ఇది మెయిన్ గోపురం. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాం. టెంపుల్ టైమింగ్స్ వచ్చి 5:30 AM నుంచి 12 PM, ఈవినింగ్ అయితే 4 PM నుంచి 8:30 వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే అన్ని టెంపుల్స్లో వీడియో క్యాప్చరింగ్ కానీ టెంపుల్స్ని వీడియో తీయడం అయితే స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేస్తున్నారు. సో మీరు ముందు జాగ్రత్తగా మీ ఫోన్స్ మీ కార్లోనే పెట్టేసుకొనేసి దర్శనానికి వెళ్ళండి. కంచి కామాక్షి అమ్మవారు మనం కోరిన కోరికలు తీరుస్తాయని చెప్పేసి అందరూ చాలా బలంగా నమ్ముతారు. ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కంచిలో మనకి 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి శివ కాంచీపురం, విష్ణు కాంచీపురం, జైన కాంచీపురం. మన అమ్మవారు అయితే శివ కాంచీపురంలో కొలువై ఉన్నారు. కంచిలోనే ఆ సతీదేవి ఒక నాభి పడిందని చెప్పేసి అందరూ అంటారు. పూర్వం 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే సతీదేవి యొక్క నాభి స్థానం పడిందని అందరూ నమ్ముతారు. కామ అనే పదానికి అర్థం కోరిక మరియు ప్రేమ. అక్షి అంటే కన్ను అనే అర్థం వస్తుంది. అందుకే కాంచీపురంలో కామాక్షి అమ్మవారి ప్రేమతో భక్తులందరినీ ఆశీర్వదిస్తుందని అందరూ నమ్ముతారు. అమ్మవారి పాదాల దగ్గర ఉన్న యోని ఒక స్త్రీ గర్భానికి సూచన. ఒక విధంగా గర్భం అంటే సృష్టి లేదా ప్రకృతి అని చెప్తారు. అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేసేకి ఆది శంకరాచార్యులు సౌందర్య లహరిని రచించారు. నెక్స్ట్ అయితే మేము తిరువక్రైలో వక్రకాళి అమ్మవారి టెంపుల్ని విజిట్ చేసాం. రాజకీయ నాయకుల ఇష్టదేవత వక్రకాళి అమ్మవారు అని అంటారు. ఈ టెంపుల్ మీకు తిరువక్రై తమిళనాడులో ఉంది. నార్మల్ డేస్లో ఇక్కడ జనాలు తక్కువే ఉంటారు, కానీ పౌర్ణమి టైమ్స్లో అయితే మీకు ఎంతో లక్షల మంది జనాలు జ్యోతిని చూసి ఇక్కడికి వస్తారు. ఈ టెంపుల్లోనే మనకి చాలా టెంపుల్స్ అనేటివి ఉంటాయన్నమాట. శివాలయం, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా చాలా టెంపుల్స్ అనేటివి మనకి టెంపుల్లో దర్శనం ఇస్తాయి. నేనైతే చాలా హ్యాపీ అయ్యా, ఎందుకంటే మేము వెళ్ళిన రోజే పౌర్ణమి అనమాట. మేము అనుకోకుండా వెళ్ళాం, కానీ ఆ రోజే నైట్ 12కి మనకి జ్యోతి అనేది వెలిగిస్తారు. ఇలా ఆఫ్టర్నూన్ కొన్ని టెంపుల్స్ అన్నీ చూసుకునేసి మరి మేము వక్రకాళి అమ్మవారి టెంపుల్కి నైట్ అయితే విజిట్ చేసాం, జ్యోతి చూడడం కోసం. అసలు ఆ జ్యోతిని చూసేటప్పుడు కానీ అమ్మవారిని చూసేటప్పుడు కానీ ఆ అనుభవం మనమైతే మాటల్లో చెప్పలేము. మీరు ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఏదైనా శత్రు భయం అన్నా కానీ ఏదైనా కోరిక తీరకపోయినా కానీ మనం అమ్మవారిని టెంపుల్ని విజిట్ చేసి అమ్మవారికి ఎంతో నమ్మకంతో ప్రేమతో మనం ఏమైనా అడిగితే అమ్మవారు చేస్తుందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. మోస్ట్లీ టెంపుల్లో ఉన్న అన్ని ప్లేసెస్ని నేనైతే ఈ వీడియోలో కవర్ చేస్తాను, కానీ కొన్ని ప్లేసెస్లో వీడియోస్ నేను క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే అది ప్రొహిబిటెడ్ ఏరియా అనమాట. అక్కడ మీరు గాడ్స్ని వీడియోస్ క్యాప్చర్ చేయకూడదు, ఏం చేయకూడదు. సో మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళి అన్నీ చూడవచ్చు అక్కడ. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది.
టెంపుల్స్ విజిట్ చేసిన తర్వాత నైట్కి మరి మేము వక్రకాళి అమ్మవారి టెంపుల్కి రిటర్న్ అయ్యాం జ్యోతి దర్శనం కోసం. ఈ జ్యోతి దర్శనం చూడడానికి మనకి ఎంతో లక్షల మంది ఎన్నో ఊర్ల నుంచి రాష్ట్రాల నుంచి వస్తారనమాట. ఆరో సాఫ్ట్వేర్ అయితే మేము చిదంబరం టెంపుల్ని విజిట్ చేసాం. ఆంగికం భువనం యస్య వాచకం సర్వవామయం ఆహార్య చంద్రతారితం నటరాజ నమామ్యహం అంటూ ఆ నటరాజ స్వామిని ఆరాధిస్తారు. చిదంబరంలో మనం వెళ్ళగానే నటరాజ దేవాలయంకి వెళ్తాం. మనం ఇక్కడ 5 మండపాలని చూస్తాం. మొదటిది చిదంబరం. ఇక్కడ నటరాజ స్వామి మరియు తన అర్ధాంగి శివకామి సుందరి ఉంటారు. దీని ముందరే మనకి కనకసభ కనిపిస్తుంది. ఇంకా 3వది 56 స్తంభాలు ఉన్న నృత్య మండపం. ఇంకా 4వది రాజసభ లేదా 1000 స్తంభాల మండపం అని కూడా అంటారు. ఇంకా ఆఖరిది దేవసభ. ఇక్కడ పంచమూర్తులైన గణేశుడు, సోమస్కంద, శివనంద నాయకి, మురుగన్, చండికేశవులు కొలువై ఉన్నారు. నెక్స్ట్ మేము శనీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్ని శని దోషం ఉన్న వాళ్ళు కానీ, అష్టమ శని నడుస్తున్న వాళ్ళు కానీ ఈ టెంపుల్ని విజిట్ చేయడం వల్ల మనకి ఆ ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుందని చెప్పేసి అంటారు. లాస్ట్ అయితే మేము వేలూరు గోల్డెన్ టెంపుల్ని అయితే విజిట్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాం. ఈ టెంపుల్ అయితే స్టార్టింగ్ నుంచి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేంత వరకు ఎక్కడ మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అస్సలు తీయకూడదు. చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అనేవి ఫాలో చేస్తారనమాట. మీరు ముందుగానే మీ ఫోన్ని కార్లో అనేది పెట్టేసి దర్శనానికి వెళ్ళండి.